బర్త్డే సందడి లేదు. గుంటూరు కారం టీమ్ సాంగ్ తో కిక్కిస్తుందనుకుంటే ఆ జోరు కనిపించట్లేదు. సింగిల్ పోస్టర్ తోనే ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పవన్ భీమ్లా నాయక్ తో పోలుస్తూ కొత్త టాక్ మొదలైంది. ఇలాంటి విచిత్రాలు అలానే మిగిలిపోయిన కొన్ని అనుమానాల మధ్య మహేష్ జర్నీ ఎలా ఉండబోతోంది? గుంటూరు కారం టీం మహేష్ లుంగీ లుక్ లో మాస్ కిక్కిచ్చే పోస్టర్ ని వదిలింది. అంతవరకు బానే ఉంది, కానీ బర్త్డే రోజు ఇదేం సర్ప్రైజ్ అంటున్నారు. పాటను తూటాలా వదులుతారనుకుంటే ఇలా నిరుత్సాహపరుస్తున్నారేంటి అని కామెంట్లు పెంచారు. గుంటూరు కారం ఎండకు ఎండుతోంది, వానకు తడుస్తోంది, అందుకే రిలీజ్ కి ముందే ఘాటు తగ్గేలా ఉండే. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న కామెంట్ల దాడి. సర్కారు వారి పాట టైంలో కూడా ఇలాంటి కామెంట్లే వచ్చాయి. స్టార్ హీరో మూవీ అంటే అంచనాలు భారీగా ఉంటాయి, కానీ ఆ అంచనాల్ని అందుకునేలా పరశురామ్ సర్కారు వారి పాటను తెరకెక్కించలేదన్నారు. తమన్ మ్యూజిక్ అనుకున్నంతగా బ్యాక్గ్రౌండ్ రూపంలో మ్యాజిక్ చేయలేదన్నారు. అందుకే మహేష్ ఇప్పుడు కొత్త మూవీ విషయంలో జాగ్రత్తలు పెంచాడు. గుంటూరు కారం కథతో మొదలైన కాన్ఫ్లిక్ట్ మ్యూజిక్ వరకు రీచ్ అయింది. అలా ముందు కథ మారింది, తర్వాత హీరోయిన్ మారింది, ఇప్పుడు సినిమాటోగ్రఫర్ మారాడు. తమన్ని పక్కన పెట్టేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అది జరగకున్నా త్రివిక్రమ్ మీద మహేష్ కి నమ్మకం సన్నగిల్లుతోందనే మాటలే వినిపిస్తున్నాయి. ఏదేమైనా సరళేరు నీకెవరు 5 నెలల్లో పూర్తవటం చూస్తే ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లిన ఏ మూవీ సమయానికి పూర్తి కావట్లేదు. ఇక గుంటూరు కారంలో మహేష్ లుంగీ లుక్ చూసి భీమ్లా నాయక్ మూవీతో ముడిపెడుతున్నారు. పవన్ వేసినటువంటి లుంగీనే మహేష్ వేయడంతో ఇది త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ జోక్స్ పెంచారు. ఇక గుంటూరు కారం మూవీ టీం నిజానికి వారం టైం తీసుకుని మ్యూజిక్ సిట్టింగ్స్ వేసి 4 పాటలు రెడీ చేసిందట. అవే మహేష్ కి వినిపిస్తే తను నో చెప్పాడని, అందుకే ఈ బర్త్డేకి లిరికల్ సాంగ్ విడుదల చేయాలనుకున్నా చేయలేకపోయారని తెలుస్తోంది. ఇలా సూపర్ స్టార్ బర్త్డే సందడి తగ్గినట్టుంది. స్కాట్లాండ్ ట్రిప్ లో ఉన్న మహేష్ 16న ఇండియాలో ల్యాండ్ అవుతాడట. 20 నుంచి షూటింగ్ అవుతుందట. మరి ఈసారైనా మహేష్ ని మారిన కథతో త్రివిక్రమ్ ఇంప్రెస్ చేస్తాడా, వాయిదా పద్ధతి పాటిస్తాడా అన్న డౌట్లు 20 తర్వాతే క్లియర్ కానున్నాయి.